Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది. దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మార్కెట్ మీద ఉందండి. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రెసెంట్లో అయితే మార్కెట్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంది. అండ్ ఆ ఇంపార్టెంట్ అప్డేట్స్ని మనం డీటెయిల్గా అయితే చూద్దాం. ఓవరాల్ మన ఇండియన్ మార్కెట్ ఈరోజు మార్నింగ్ సెషన్లో ఫ్లాట్గా అయితే ఓపెన్ అయింది. అండ్ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ సెషన్లో మన ఇండియన్ మార్కెట్ పాజిటివ్లో ఉండేది. బట్ ఆఫ్టర్ 12:30 PM తర్వాత మన ఇండియన్ మార్కెట్లో సెల్ ఆఫ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ మార్కెట్ వచ్చేసి 12:30 PM తర్వాత ఫాల్ అవడం స్టార్ట్ అయింది. అండ్ ఎందుకు మన ఇండియన్ మార్కెట్లో ఈరోజు వీక్నెస్ కనపడిందంటే మెయిన్ రీజన్ ఏముందంటే ఎఫ్ఐఐ అండ్ డిఐఐ డేటా అండి. లాస్ట్ వీక్ కంటిన్యూస్గా 3 ట్రేడింగ్ సెషన్స్ ఎఫ్ఐస్ ఏమో బయింగ్ అయితే చేశారు. బట్ ఈ వీక్ మండే రోజు వచ్చేసి ఎఫ్ఐస్ ఏమో 457 కొద్ది సెల్లింగ్ చేశారు. ట్యూస్డే రోజు 1794 కొద్ది సెల్లింగ్ చేశారు. సో కంటిన్యూస్లీ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్ నుంచి ఎఫ్ఐస్ ఏమో సెల్లింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈరోజు కూడా మోస్ట్లీ ఎఫ్ఐస్ ఏమో సెల్లింగ్ అయితే చేస్తుంటారండి. అందుకే మన ఇండియన్ మార్కెట్లో వీక్నెస్ అయితే కనపడుతుంది. అండ్ ఈ మంత్ ఇక్కడ మీరు చూడండి ఎఫ్ఐస్ వచ్చేసి 22,009 కొద్ది సెల్లింగ్ అయితే చేశారు. ఇది ఒక మెయిన్ రీజన్ అండి మార్కెట్ ఫాలో అవ్వడానికి. బట్ మీరు ఏం వరీ అవ్వకండి. యాజ్ మీకు రీసెంట్లీ నేను శాంటా ర్యాలీ గురించి అయితే చెప్పాను కదా. సో ఇప్పుడు మార్కెట్ అనలిస్ట్ ఏమంటున్నారంటే 90% వరకు ఛాన్స్ అయితే ఉందంట శాంటా ర్యాలీ అవ్వడం. సో శాంటా ర్యాలీ మన ఇండియన్ మార్కెట్లో అయితే అవ్వచ్చని మార్కెట్ అనలిస్ట్ అయితే చెప్తున్నారు. శాంటా ర్యాలీ రిలేటెడ్గా నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో క్లియర్లీ చెప్పానండి. సో శాంటా ర్యాలీ ఏంటంటే చూడండి, ఇయర్ ఎండింగ్ లాస్ట్ 5 days అండ్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ 2 days మార్కెట్ వచ్చేసి ర్యాలీ అవుతుందండి. మీరు లాస్ట్ 10 years ఇది రికార్డ్ చూశారనుకోండి, స్మాల్ క్యాప్ సెక్టర్ స్టాక్స్ వచ్చేసి 3.55 to 4% వరకు ర్యాలీ అయింది. మిడ్ క్యాప్ సెక్టర్ స్టాక్ 2 to 2.5% వరకు ర్యాలీ అయింది. సో ఇప్పుడు మార్కెట్ అనలిస్ట్ ఏమంటున్నారంటే శాంటా ర్యాలీ ఈ ఇయర్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉందంట. అండ్ శాంటా ర్యాలీ అయిందనుకోండి ఏ సెక్టర్ స్టాక్కి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అంటే స్మాల్ క్యాప్ సెక్టర్ స్టాక్కి చాలా బెనిఫిట్ అవుతుందని మార్కెట్ అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ మీరు చూడండి రేపు మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది. ఎందుకు క్లోజ్ ఉంటుంది? ఆన్ అకౌంట్ ఆఫ్ క్రిస్మస్ అండి. అండ్ మన ఇండియన్ మార్కెట్ మళ్ళీ వచ్చేసి చూడండి 26th December ఏంటంటే ఫ్రైడే రోజు అయితే ఓపెన్ ఉంటుందండి. దాంతో 27, 28 మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది. 29th December మండే మన ఇండియన్ మార్కెట్ మళ్ళీ రీఓపెన్ అయితే అవుతుందండి. సో 29th November నుంచి మోస్ట్లీ మన ఇండియన్ మార్కెట్లో మనం ఒక ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో అయితే మార్కెట్ రిలేటెడ్గా అప్డేట్ ఉండేది. అండ్ రేపు మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది. 26th Novemberకి మన ఇండియన్ మార్కెట్ మళ్ళీ రీఓపెన్ అయితే అవుతుంది. బట్ యాక్చువల్ ర్యాలీ మనం 29th November నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అయితే మార్కెట్ రిలేటెడ్గా అప్డేట్ ఉండేది. అండ్ ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ అప్డేట్ గ్రో మీద ఉందండి. ఈరోజు గ్రో స్టాక్ వచ్చేసి 2.38% వరకు గెయిన్ అయింది. అండ్ దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, గ్రో షేర్ ప్రైస్ ఇన్ ఫోకస్ యాజ్ అ కంపెనీ లాంచెస్ గ్రో లైట్. సో కంపెనీ వచ్చేసి గ్రో లైట్ని అయితే లాంచ్ చేసిందండి. సో ఈ గ్రో లైట్ ఏంటంటే ఒక బ్యాకప్ అండి. మీకు తెలుసు కదా గ్రో యాప్లో మనకు సడన్గా ఎప్పుడప్పుడు గ్లిచ్ అయితే అవుతుంది. దానివల్ల ఓవరాల్ మనకు ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళకి లాస్ అవుతుందండి. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి గ్రో వాళ్ళు వచ్చేసి గ్రో లైట్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారండి. అండ్ ఈ గ్రో లైట్లో గ్లిచ్ మెయిన్ యాప్లో గ్లిచ్ వచ్చిన తర్వాత ఈ గ్రో లైట్ని యూస్ చేసి వాళ్ళేమో వాళ్ళ ఆర్డర్ని అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చంట. సో ఇప్పుడు ప్రెసెంట్లీ ఇది ఒక గుడ్ అప్డేట్ అండి రిలేటెడ్ టు గ్రో. అండ్ అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి గెయిన్ అయింది. బట్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే చూడండి, రీసెంట్లీ 5 days ago జెఫ్రీస్ గారు ఏమో గ్రోది బయింగ్ రేటింగ్ ఇచ్చారు. టార్గెట్ వచ్చేసి 180 రూపీస్ ఇచ్చారండి. అండ్ ఇప్పుడు 2 days ago జేఎం ఫైనాన్స్ వాళ్ళు ఏమో గ్రో స్టాక్ని కవర్ చేశారు. అండ్ జేఎం ఫైనాన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రెసెంట్లీ గ్రో వచ్చేసి వాల్యుయేషన్ చూశారనుకోండి ప్రెసెంట్లీ టూ ఎక్స్పెన్సివ్ అయితే ఉందంట. అండ్ డౌన్ గ్రేడ్ రేటింగ్ అయితే ఇచ్చారండి. అండ్ ఇప్పుడు గ్రోత్ జేఎం ఫైనాన్స్ వాళ్ళు ఎంత టార్గెట్ ఇచ్చారంటే ఇక్కడ చూడండి డౌన్ గ్రేడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. విత్ సెల్లింగ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ చూడండి 144 రూపీస్ అండి. సో జేఎం ఫైనాన్స్ వాళ్ళు ఏమో గ్రోత్ సెల్లింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 144 రూపీస్. బట్ చూడండి బ్రోకరేజెస్ ఏమో డివైడెడ్ అయితే అయి ఉన్నారు. అంటే కొందరు బయింగ్ రేటింగ్ ఇస్తారు, బట్ కొందరు సెల్లింగ్ రేటింగ్ ఇస్తారండి. బట్ గ్రో మంచి కంపెనీ. బట్ వాల్యుయేషన్ చూశారనుకోండి రియల్లీ ఇప్పుడు ప్రెసెంట్లీ ఎక్స్పెన్సివ్ అయితే ఉందండి యాజ్ కంపేర్ టు ఏంజల్ వన్. మీరు మిగతా పియర్ కంపెనీస్తో కంపేర్ చేశారనుకోండి. బట్ మీరు ఎవరైనా గ్రోలో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా మీరైతే ఈ కంపెనీని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. అండ్ ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వెయిట్ చేయండి. స్టాక్లో మనకు ఫ్యూచర్లో ఫాల్ కనపడినప్పుడు అయితే డెఫినెట్గా అయితే మీరు డిస్కౌంట్ ప్రైస్లో ఈ కంపెనీ స్టాక్ని అయితే మీరు గ్రాప్ చేయొచ్చండి. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే భారత్ డైనమిక్ మీద ఉంది. ఈరోజు భారత్ డైనమిక్ వచ్చేసి మోర్ దెన్ 3% వరకు గెయిన్ అయింది. అండ్ దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి. అది ఏంటంటే ఇక్కడ చూడండి, భారత్ డైనమిక్ షేర్ జూమ్ నియర్లీ 5% యాజ్ డిఆర్డిఓ అండ్
కంప్లీట్స్ యూజర్ ఇవాల్యూషన్ ట్రయల్స్ ఆఫ్ ఆకాష్ ఎన్జీ సిస్టమ్ అండి. సో ఈ ఆకాష్ ఎన్జీ సిస్టమ్ ఏంటంటే ఒక మిసైల్ అండి, అండ్ నెక్స్ట్ జనరేషన్ ఆకాష్ మిసైల్ అండి. అండ్ ఇది ఫైనల్లీ చూడండి ట్రైల్ ఉంటుంది చూడండి, అది కంప్లీట్ చేసేసిందండి. సో దీనికి మెయిన్ యూజ్ ఏంటంటే స్కైలో మెయిన్ ఏదైనా ఉందనుకోండి, రాకెట్ ఎనీథింగ్, దాన్ని ఇది సక్సెస్ఫుల్లీగా చూడండి కొలాప్స్ చేసేస్తుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ జనరేషన్ ఆకాష్ మిసైల్ సక్సెస్ఫుల్లీ intercepted aerial targets at different range and altitude including the near boundary, low altitude and low range high altitude scenarios అండి. సో ఓవరాల్ మీకు తెలుసు కదా, అప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ అయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళేమో డ్రోన్స్ పంపించారు, అండ్ డ్రోన్స్ మన ఇండియాది మిసైల్ ఉంటుంది సక్సెస్ఫుల్లీ ఆ డ్రోన్స్ మొత్తానికి చూడండి డ్యామేజ్ చేసిందండి. సో ఇది కూడా ఆకాష్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ అండి. సో దీనికి ఫైనల్లీ ట్రైల్ వర్జన్ చూడండి అది కంప్లీట్ అయిపోయింది. సో గ్రీన్ సిగ్నల్ దొరికింది. సో అందుకే ఈరోజు భారత్ డైనమిక్ వచ్చేసి చూడండి గెయిన్ అయింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే కేపీఐ గ్రీన్ ఎనర్జీ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి 2% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే చూడండి డ్యూరింగ్ ద మార్కెట్ ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే కంపెనీ వాళ్ళేమో బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలు అయితే అప్డేట్ చేశారు. ఇంపార్టెంట్ నోటీస్లో కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి కంపెనీకి చూడండి ఆర్డర్ అయితే దొరికింది. అండ్ ఈ ఆర్డర్ కాస్ట్ చూసారనుకోండి 128.49 crore అండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్. అండ్ ఈ ఆర్డర్ దేంతో రిలేటెడ్ ఉందంటే గ్రీన్ హైడ్రోజన్తో రిలేటెడ్ ఉందండి. సో అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి 2% వరకు అయితే గెయిన్ అయింది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే డిక్సాన్ టెక్నాలజీ మీద ఉంది. ఈరోజు డిక్సాన్ టెక్నాలజీ స్టాక్ పడింది. అండ్ ఎందుకు పడిందంటే దీని వెనకాల మెయిన్లీ రీజన్ ఏముందంటే ఫేమస్ బ్రోకరేజ్ మార్గన్ స్టాన్లీ వాళ్ళేమో డౌన్ గ్రేడ్ రేటింగ్ అయితే ఇచ్చారండి. అండ్ ఎందుకు డౌన్ గ్రేడ్ రేటింగ్ ఇస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఐటీ హార్డ్వేర్ ఇంపోర్ట్ నార్మ్స్ అండి. సో ఐటీ హార్డ్వేర్ ఇంపోర్ట్ రీసెంట్లీ చేంజెస్ అయితే అయిందండి దాంట్లో. అండ్ దానివల్ల ఓవరాల్ డిక్సాన్ టెక్నాలజీ ఫైనాన్షియల్స్ మీద ఇంపాక్ట్ అవ్వచ్చు అని మార్గన్ స్టాన్లీ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. అండ్ మార్గన్ స్టాన్లీ వాళ్ళేమో అండర్ వెయిట్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి డిక్సాన్ టెక్నాలజీ విత్ టార్గెట్ ఆఫ్ 11,563 రూపీస్. కరెంట్ ప్రైస్ నుంచి 12 to 14% డౌన్ గ్రేడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి చూడండి పడింది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే రైల్వే స్టాక్స్ మీద ఉంది. సో చూడండి రైల్వే స్టాక్స్ లాస్ట్ కొన్ని ట్రేడింగ్ సెషన్ నుంచి కంటిన్యూస్లీ రైజ్ అయితే అవుతుందండి. అండ్ అదే ఈరోజు మీరు చూసినట్టయితే ఆర్వీఎన్ఎల్ అండ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ 1% వరకు అయితే గెయిన్ అయింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఇర్కాన్ ఇంటర్నేషనల్ 1.16% వరకు గెయిన్ అయింది. ఆర్వీఎన్ఎల్ కూడా 1.13% వరకు గెయిన్ అయింది. సో రైల్వే స్టాక్స్లో మనకు ఈరోజు 1% వరకు అయితే పాజిటివ్ గెయిన్ కనపడింది. బట్ మీరు ఎవరైనా ఈ రైల్వే స్టాక్స్లో న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే నేనైతే మీకు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండమంటానండి. ఎందుకంటే చూడండి ఈ ర్యాలీ మనం ప్రీవియస్ కూడా చూసామండి. ప్రీవియస్ బడ్జెట్ అనౌన్స్మెంట్ అవ్వకముందు కూడా ర్యాలీ చాలా అయింది స్టాక్లో. దాని తర్వాత బడ్జెట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ కైనా బిలో వచ్చింది. దాని తర్వాత స్టాక్లో మనకు బిగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడింది. అండ్ ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే రైల్వే స్టాక్స్ 52 వీక్ హై అంటే ఆల్ టైమ్ హై నుంచి చాలా అంటే చాలా డిస్కౌంట్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు అనలిస్ట్ ఏమంటున్నారంటే ఎవరైనా జస్ట్ ఈ ర్యాలీ చూసి బ్లైండ్లీ పెట్టుబడి చేస్తారంటే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండొచ్చండి. ఎందుకంటే చూడండి ఫండమెంటల్స్ బాగానే ఉంది, బట్ రైల్వే సెక్టర్ది యాక్చువల్ బడ్జెట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాతనే మనం డిసిజన్ అయితే తీసుకోవచ్చు. సో ఎవరైనా జస్ట్ ఈ ర్యాలీని చూసి బ్లైండ్లీ పెట్టుబడి చేస్తారంటే అనలిస్ట్ ఏమో సీరియస్ వార్నింగ్ అయితే షేర్ చేస్తున్నారండి. అంటే ఇన్వెస్టర్ని కొంచెం జాగ్రత్తగా అయితే ఉండమంటున్నారు. అండ్ నేను కూడా మీకు అదే అంటానండి, మీరు ఎవరైనా ఈ కంపెనీస్లో ప్రీవియస్లీ పెట్టుబడి చేస్తుంటే వెల్ అండ్ గుడ్, మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. బట్ ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే ఈ ర్యాలీని చూసి వెయిట్ చేయండి, మీకు ఆపర్చునిటీ దొరుకుతుందండి. అండ్ మీకు ఆపర్చునిటీ దొరికిన తర్వాత మీరైతే డెఫినెట్గా గ్రాబ్ అయితే చేయొచ్చు. అండ్ రైల్వే సెక్టర్ స్టాక్తో ఇప్పుడు మీరైతే జాగ్రత్తగా ఉండని అయితే మీకు చెప్తానండి. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే ఐపీఓ జిఎంపీ మీద ఉంది. సో చూడండి గుజరాత్ కిడ్నీ ఐపీఓ ఈరోజు లాస్ట్ డే జిఎంపీ ప్రెసెంట్ ఇచ్చండి 0% దగ్గర అయితే ఉంది. మా టెక్నోక్రాట్స్ ఎన్ఎస్సీ ఎస్ఎంఈ 2.15% జిఎంపీ ఉండేది. అంటే నిన్ననే తెలిసింది నెగిటివ్లో లిస్ట్ అవుతుందని. బట్ చూడండి ఎంత పర్సెంట్ నెగిటివ్ లిస్ట్ అయిందంటే 20% లోవర్ సర్క్యూట్లో లిస్ట్ అయిందండి. అండ్ నెక్స్ట్ చూడండి ఇంకొక మెయిన్ బోర్డ్ ఐపీఓ మనకు ఒకటే ఉంది, బట్ ఒక ఎస్ఎంఈ ఐపీఓ ఉంది, పేరు వచ్చేసి శ్యామ్ ధని ఇండస్ట్రీస్ ఎన్ఎస్సీ ఎస్ఎంఈ 100% అయితే జిఎంపీ నడుస్తుంది ఈరోజు లాస్ట్ డే. అండ్ సబ్స్క్రిప్షన్ చూస్తే రీటైల్ కేటగిరీలోనే 1000 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొక మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవబోతుందండి. అండ్ దాని పేరు రిలేటెడ్ మీకు నిన్నటి వీడియోలో చెప్పానండి. అది ఏంటంటే కోల్ ఇండియాది సబ్సిడరీ కంపెనీ ఉంది. అండ్ ఆ ఐపీఓ వచ్చేసి నెక్స్ట్ 1 లేదా 2 వీక్స్లో మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవుతుంది. సో అయితే ఐపీఓ మీద అప్డేట్ ఉండేది. అండ్ ఇంకొక ఎస్ఎంఈ ఐపీఓ ఉంది, పేరు వచ్చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ఎస్సీ ఎస్ఎంఈ జిఎంపీ ప్రెసెంట్ చూడండి 74% దగ్గర అయితే ఉంది. అండ్ వేరే ఎస్ఎంఈ ఐపీఓది జిఎంపీ మీరు వీడియోని పాజ్ చేసి అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ మీద ఉంది. ఈరోజు స్టాక్ 3% వరకు పడింది. బట్ కంపెనీ రిలేటెడ్గా గుడ్ అప్డేట్ ఏముందంటే
బ్రోకరేజెస్ బ్యాక్ టు బ్యాక్ ఈ స్టాక్ది టార్గెట్ అయితే రేస్ చేస్తున్నారండి. రీసెంట్లీ లాస్ట్ వీక్ నోమురా, జేపీ మార్గన్ అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళేమో ఈ స్టాక్ది టార్గెట్ అయితే ఇచ్చారండి. టార్గెట్ ఎంత ఇచ్చారంటే 475 to 481 రూపీస్. అండ్ ఇప్పుడు చూడండి ఆంబిడ్ ఆంబిడ్ క్యాపిటల్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. అండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి ఆంబిడ్ క్యాపిటల్ వాళ్ళేమో 430 రూపీస్ది టార్గెట్ అయితే ఇస్తున్నారండి. సో బ్రోకరేజెస్ బ్యాక్ టు బ్యాక్ బిగ్ టార్గెట్ అయితే షేర్ చేస్తారండి టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ది. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి రిలేటెడ్ టు టాటా మోటార్ కమర్షియల్ వెహికల్. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ ఎస్ బ్యాంక్ మీద ఉందండి. సో ఈరోజు ఎస్ బ్యాంక్ స్టాక్ అయితే చూడండి ఫ్లాట్లో అయితే క్లోజ్ అయింది. సో మీరు ఎవరైనా ఎస్ బ్యాంక్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే అనలిస్ట్ ఏమో స్టాక్ని కవర్ అయితే చేశారండి. టార్గెట్ వచ్చేసి 25 to 27 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే వాళ్ళు వచ్చేసి 19 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వమంటున్నారండి. సో ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ మీద ఉంది. ఇది ఒక షిప్పింగ్తో రిలేటెడ్ ఉన్న కంపెనీ అండి. దీని రిలేటెడ్ నేను డీటెయిల్ వీడియో చేశాను. అండ్ స్కిన్ దగ్గర యాడ్ చేసి మీ దగ్గర టైం ఉంటే మీరు డెఫినెట్గా చెక్అవుట్ అయితే అవ్వచ్చు. ప్రెజెంట్లీ చూసారనుకోండి స్టాక్ 1800 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. బట్ యాక్చువల్గా స్టాక్ వచ్చేసి 3200 to 3300 రూపీస్ దగ్గర ట్రేడ్ అవ్వాల్సింది. బట్ కంపెనీ రీసెంట్లీ 1:2 రేషియో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేసింది. దాని ఎక్స్డేట్ 22 డిసెంబర్ ఉండేదండి. సో 22 డిసెంబర్ రోజు మనకు ప్రైస్లో అడ్జస్ట్మెంట్ అయితే కనపడింది. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే నువామా వాళ్ళేమో స్టాక్ని కవర్ అయితే చేశారు. అండ్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి కరెంట్ ప్రైస్ నుంచి 40% అప్సైడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ నువామా వాళ్ళు ఎంత టార్గెట్ ఇస్తున్నారంటే ఇక్కడ మీరు చూడండి నువామా వాళ్ళు వచ్చేసి టార్గెట్ యాజ్ ఆఫ్ నౌ 2500 రూపీస్ అయితే ఇస్తున్నారండి. సో కరెంట్ ప్రైస్ నుంచి 40% అప్సైడ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారండి. సో మీరు ఎవరైనా ఈ నాలెడ్జ్ మెరైన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే ఈ ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ మీషో మీద ఉంది. సో లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్ నుంచి మీషో స్టాక్ కంటిన్యూస్లీ పడింది. బట్ ఈరోజు వచ్చేసి 4% వరకు గెయిన్ అయింది. సో మీరు ఎవరైనా మీషో స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే మీకు ఒకటే మాట అంటానండి, స్టాక్లో మీరు జస్ట్ అంటే ఐపీఓ టైంలో మీరు ఎవరైనా అప్లై చేస్తుంటే జస్ట్ లిస్టింగ్ గెయిన్ కోసం అప్లై చేస్తుంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఛాన్స్ ఉందండి మీరైతే ప్రాఫిట్ని బుక్ చేయొచ్చు. బట్ ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే నేనైతే మీకు అవాయిడ్ చేయమంటాను. ఎందుకంటే స్టాక్ వచ్చేసి ఐపీఓ కట్ ఆఫ్ ప్రైస్ నుంచి 70 to 80% ప్రీమియంలో ట్రేడ్ అవుతుందండి. సో నేనైతే మీకు న్యూ పెట్టుబడి అయితే నేను మీకు అవాయిడ్ చేయమంటానండి. అండ్ ఎందుకు స్టాక్ గెయిన్ అవుతుందంటే చూడండి రీసెంట్లీ బ్రోకరేజెస్ ఏమో పాజిటివ్ టార్గెట్ అయితే ఇచ్చారు. చాయిస్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళేమో 200 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. యూబీఎస్ వాళ్ళేమో 220 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. సో బ్రోకరేజెస్ పాజిటివ్ టార్గెట్ షేర్ చేయడం వల్ల స్టాక్లో గెయిన్ కనపడింది. బట్ నేనైతే మీకు కొంచెం చెప్తానండి, న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే అవాయిడ్. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో లిమిటెడ్ షేర్స్ అయితే ట్రేడ్ అవుతుందండి. డిమాండ్ ఎక్కువ ఉంది బట్ సప్లై కూడా తక్కువ ఉందండి. అందుకే స్టాక్లో గెయిన్ అయితే కనపడుతుంది. బట్ మీ అందరూ తెలుసు కదా యాంకర్ ఇన్వెస్టర్ది లాకింగ్ పీరియడ్ ఎండ్ అవబోతుందండి. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 30 డేస్ది లాకింగ్ పీరియడ్ ఉంటుంది కదా 50% షేర్ది, అది వచ్చేసి January 6th అయితే ఎండ్ అవుతుందండి. సో January 6th ఏదైనా యాంకర్ ఇన్వెస్టర్స్, ఎందుకంటే ఐపీఓ కట్ ఆఫ్ ప్రైస్ నుంచి స్టాక్ వచ్చేసి చాలా మంచి రిటర్న్ ఇచ్చింది. సో యాంకర్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ప్రాఫిట్ని బుక్ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు వచ్చేసి Jan 6 రోజు అయితే బుక్ చేయొచ్చు. సో Jan 6 అండ్ దాని తర్వాత స్టాక్లో మనకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. ఎందుకంటే మార్కెట్లో ట్రేడింగ్ అవడానికి న్యూ షేర్స్ అయితే అవుట్ అయిపోతుందండి. సో ట్రేడింగ్ సప్లై ఎక్కువైపోతుంది అండ్ దాని తర్వాత డిమాండ్ తగ్గిపోతుందండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ డిమాండ్ ఎక్కువ ఉంది అండ్ సప్లై తక్కువ ఉంది. అందుకే స్టాక్లో మనకు గెయిన్ అయితే కనపడుతుంది. సో ఈ ఇంపార్టెంట్ డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చండి. Jan 6 మీరు ఎవరైనా ఈ మీషో స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే. అండ్ ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే నేనైతే మీకు ప్లీజ్ కొంచెం అవాయిడ్ అయితే మీరు చేయొచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.